తనను ఉద్దేశించి ఎస్ఎంలో అసభ్యకరంగా కామెంట్లు పెట్టేవారు ఇకపై ఆపేయాలి అని తనలో అదృశ్యమైన బాలిక తల్లి కోరారు. ఇది వార్నింగ్ అనుకోండి లేదా బతిమలాడుతున్నా అనుకోండి, కానీ వాటిని వెంటనే ఆపేయండి. ఈ కామెంట్ల వల్ల నేను ఇంకా ఎక్కువ బాధపడుతున్నా. కెమెరా ముందు ఏడవమంటే ఏడుస్తా, కింద పడి దొర్లుతా. నా పాపను తెచ్చి ఇస్తారా? 10 రోజుల నుండి ఏడుస్తూనే ఉన్నా. ఎంత వేదన అనుభవిస్తున్నానో నాకే తెలుసు అని ఆమె బాధపడ్డారు. 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజుల నుంచి కూడా పాప కోసం బ్యాడ్ వీడియోలు కానీ, బ్యాడ్ కామెంట్లు కానీ, ఫేక్ న్యూస్ కానీ పెట్టడం జరుగుతుంది. ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో, ఎవరైతే వీడియోస్ పెడుతున్నారో దయచేసి ఇది వార్నింగ్ అనుకుంటారో, లేదంటే నా బాధను అర్థం చేసుకుంటారో అనుకుంటున్నారో, లేదా నేను బ్రతమాలుతున్నానని అనుకుంటున్నాను, ఏ కోణంలోనన్నా మీరు అనుకోండి. దయచేసి అవి అయితే స్టాప్ చేయండి. ఎందుకంటే మీరు పెట్టిన కామెంట్ల వల్ల ఇంకా నేను బాధకి ఇంకా గురవ్వాల్సి వస్తుంది. ఉన్న ధైర్యాన్ని కూడా నేను కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే కెమెరా ముందు ఏడట్లేదంటే కెమెరా ముందు నేను ఎంత నేర్చిని. పోనీ మీరు అన్నట్టుగా నేను ఏడుస్తాను. నా పాపను మీరు ఎవరొకరు తీసుకొచ్చి చెప్పండి. మీరు ఏడమంటే ఏడుస్తాను, కింద పడిపోయి దొరిలేసి పడుకొని కూర్చొని నుంచొని ఏడ్చేస్తాను. పాపను తిరిగి తీసుకొచ్చేయండి. అయితే ఏడిస్తేనే దొరుకుతుంది అంటే పర్లేదు, నేను ఏడుస్తాను, తీసుకొచ్చి నాకు అప్పు చెప్పండి. కెమెరా ముందు ఏడట్లేదంటే ఎంత నేర్చి 10 రోజుల నుంచి ఏడుస్తున్నానో, తింటున్నానో, ఉంటున్నానో అది నా ఒక్కదానికే తెలుసు. నా మనసులో ఒక తల్లిగా నా మనసులో నేనెంత బాధపడుతున్నాను అనేది ఒక నాగ మనసుకే తెలుసు. ఏడట్లేదు అంటే చిన్న పాపను చూసుకోవాలి, నా హెల్త్ని చూసుకోవాలి, ఇంట్లోని చూసుకోవాలి, వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పాలి, డిపార్ట్మెంట్కి చెప్పాలి, మీడియాకి చెప్పాలి. మళ్ళీ ఇదొకటి మీడియా ఎన్ని ఛానళ్ళు వస్తే అన్ని ఛానళ్ళకి అమ్మాయికి సమాధానం చెప్పేస్తుంది. ఈ అమ్మాయికి ఓపిక ఉంది అంటున్నారు. నేను చెప్పడానికి కారణం ఏంటంటే ఏ వీడియో ద్వారాన్నా ఏ వీడియో ద్వారాన్నా అవ్వచ్చు, ఏ మీడియా ద్వారాన్నా అవ్వచ్చు, పాప ఆచూకి చెప్తారని అన్న ఒక కాస్తో నేను సమాధానం చెప్తున్నాను తప్ప నాకు ఓపిక ఉందని, నేను బాగా ఉన్నానని, నాకు బాధ లేదని అని మీరు నన్ను జడ్జ్ చేయొద్దు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను, కామెంట్స్ కానీ వీడియోస్ కానీ దయచేసి స్టాప్ చేయండి. లేదు అంటే మీరు ఒకవేళ మా బాధను అర్థం చేసుకున్న వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి ఒకసారి పరిస్థితి చూసి తెలుసుకొని ఏమైనా హెల్ప్ చేయాలనుకుంటే పాప విషయంలో వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చెయ్యండి. పాపను వెతికే ప్రయత్నం చేయండి. పాపను ఏదంటే మీ పని మీరు చూసుకొని మేము మిమ్మల్ని అడగలేదు. ఇలా మీరు కామెంట్లు పెట్టండి, ఇలా మేము వీడియోస్ చేయండి అని మేము ఎవరిని అడగలేదు. ఎవరైనా మా మీద దయ చూపి ఎవరి ద్వారా పాప ఆచూకీ తెలుస్తుందేమో అన్న ఒక చిన్న ఆశతో ప్రతి మీడియాకి ప్రతి వీడియోకి నేను రెస్పాన్స్ ఇచ్చి సమాధానం చెప్తున్నాను. సమాధానం చెప్పడం వల్ల ఈ అమ్మాయికి ఏదో ఓపుకుందని మీరు అనొద్దు. ఎందుకంటే నా ఆశలు నాకు ఉన్నాయి, నా బాధలు నాకు ఉన్నాయి. మీరు బాధలు లేదని, ఆశలు లేవని మీరు అనొద్దు. దయచేసి కామెంట్లు అనేది పెట్టొద్దు, ఇంకా నన్ను బాధకి గురి చెయ్యొద్దు. దయచేసి తల్లి బాధను అర్థం మీరు ఆడోలో మగోలో నాకు తెలీదు. ఆడోళ్ళు అయితే నా ఆడదాని బాధ మీరు ఆడోళ్ళు అర్థం చేసుకోండి, మగవాళ్ళు అయితే మగోడు బాధ మగోళ్ళు అర్థం చేసుకోండి. అంతేగాని పాప తల్లి ఆడట్లేదనో, పాప తండ్రి ఆడట్లేదనో, పాప తల్లి ఏదో చేసింది, పాప తండ్రి ఏదో చేసేసాడు అంటే ఒకసారి ఇక్కడికి వచ్చి చూస్తేనే కదా మీకు తెలుస్తుంది అసలు ఏం జరిగింది ఏంటని. ఎక్కడో ఉండి కామెంట్లు పెట్టడం చాలా ఈజీ. కామెంట్ ఏముందో చేతితో పెట్టేసినంత మాత్రాన అంత ఈజీగా లేదు మాకు ఇక్కడ మీరు పెట్టిన కామెంట్ మేము తీసుకోవడానికి. పాప మిస్ అయిన దానికన్నా ఆ కామెంట్లు వింటున్నా మాకే ఇంకా బాధకి గురయ్యి మా హెల్త్కి ఏమైనా అయిపోతుందేమో, మా ఫ్యామిలీకి మేమేమైనా దూరం అయిపోతామేమో అన్న భయం మాకుంది. దయచేసి అర్థం చేసుకొని నా రిక్వెస్ట్ అనుకుంటారో లేదంటే వార్నింగే అనుకుంటారో మీరు ఇంకా ఎన్ని కోణంలోనన్నా అనుకోండి, కానీ కామెంట్స్ కానీ వీడియోస్ కానీ పెట్టదు. మీరు ఫేమ్ అవడం కోసం మమ్మల్ని బాధకి గురి చెయ్యొద్దు. మీరేదో హైలైట్ అయిపోవాలి, మీరేదో వ్యూస్ కోసం వ్యూస్ పెంచేసుకోవాలంటే వేరే ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఆ దారులు వెతుక్కోండి. అంతేకాని మా పేర్లు చెప్పి మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెట్టి మీరు హైలైట్ ఏం చేయొద్దు. మా పాపను కూడా మా పాప కోసం కూడా ఎక్కడలేని కామెంట్లు పెట్టొద్దు. దయచేసి అర్థం చేసుకోండి.